ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. లలిత సహస్రనామం. అంగరంగ వైభవముగా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ దుర్గా భవానీ మాతని స్మరిస్తూ ప్రతిరోజు కూడా కోట్లాది మంది భక్తులు ఆ జగన్మాత సేవలో నిమగ్నమై ఉన్నారు. అమ్మ దయ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మ చూపు ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మ కరుణ ఉంటే అన్నీ ఉన్నట్లే. సో గ్రహాలు బాధిస్తున్న, అనారోగ్యం పీడిస్తున్న, వివాహం ఆలస్యమవుతున్న, సంతానలేమితో బాధపడుతున్న ఖచ్చితంగా అమ్మ అనుమతి కావాల్సిందే. అమ్మ దయ కొరకు ఈ దసరా ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా చాలా పవిత్రమైన ఈ రోజుని వేస్ట్ చేసుకోవద్దు. ప్రతిరోజు కూడా చాలా ఇంపార్టెంట్. సో లలితా సహస్రనామాన్ని ఏ రోజు చదివితే ఎంత ఫలం అంటున్నాం ఇక్కడ. కానీ లలితా సహస్రనామాన్ని ప్రతిరోజు కూడా చదవాలి. ఇంకేదైనా వీలు కాని పక్షం తప్పితే అమ్మ చూపు కనుక ఉన్నట్లయితే అన్ని రకాల దోషాలు, జాతక దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ప్రతిరోజు లలితను చదవడం వల్ల మహాఫలం. అలాగే వీలు కాని పక్షంలో కనీసం శుక్రవారం ఆ జగన్మాతను స్మరిస్తూ లలితా సహస్రనామ పారాయణం కోట్ల రెట్టు ఫలితాన్నిచ్చే పారాయణం ఖచ్చితంగా చదవాలి. అలాగే పుణ్య ఘడియల్లో ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువ. కుటుంబ సభ్యుల జన్మ నక్షత్ర సమయాల్లో ఎవరైనా కుటుంబ సభ్యులు బర్త్డే రోజు, ఆ రోజు జన్మ నక్షత్ర సమయం ఉన్నప్పుడు, అంతేకాకుండా ఇంకేదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ముందు ఆ జగన్మాతను స్మరిస్తూ ముత్తైదులందరూ కూడి లలితా సహస్రనామం పారాయణం చేసినట్లయితే ఆ కార్యక్రమానికి ఇక తిరుగుండదు. అంతేకాకుండా లలితా సహస్రనామం పారాయణం చేయడం వల్ల కుటుంబంలో శాంతి, మంచి కుటుంబంలో ఉండేటువంటి పిల్లలందరూ కూడా బాగా వృద్ధి చెందుతారు. అనారోగ్యం దరిచేరదు. పౌర్ణమి నాడు చంద్రుని చూస్తూ చదవడం వల్ల సాక్షాత్తు లలితాదేవి ఎదురుగానే పఠించినట్లే. లలితాదేవికి కలువలు మరియు మారేడు దళాలు, తులసీ దళాలు, మల్లెపూలు ఎంతో ఇష్టం. సో అంతేకాక నైవేద్యంగా పాయసము, పులగము, చిత్రాన్నము, దానిమ్మ, బూడిద గుమ్మడికాయ ఎంతో ఇష్టం. దక్షిణావృత శంఖము, ఇవన్నీ కూడా ఆమెకు ప్రీతికరములు. సో జగన్మాతను స్మరించడానికి నన్ను అడిగితే ఏమీ కూడా ప్రత్యేకమంటూ ఏమీ లేదు. ప్రతిరోజు కూడా లలితామాత చదవండి. ఆ జగన్మాత లలితా సహస్రనామ పారాయణం కొన్ని కోట్ల రెట్టు ఫలితం ఇస్తుందని మనకు పురాణాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా లలితా సహస్రనామ పారాయణం చేయండి.